హలో అండి. ఈరోజు పొట్లకాయతో ఒక ఈజీ రెసిపీని చూద్దాము. పొట్లకాయల్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టి వాటర్ పోసి సాల్ట్, పసుపు వేసి నీరు మరిగించుకోవాలి. నీరు మరిగేలోపు రోట్లో సొంటి వేసి మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో పెరుగు వేసి పెరుగును ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఈ పెరుగులో ముందుగా దంచి పెట్టుకున్న సొంటి పొడిని వేసి మరొకసారి బాగా బీట్ చేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో పొట్లకాయ ముక్కలను వేసి మూత పెట్టి పొట్లకాయలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. పోపు కోసం స్టవ్ పై కడాయి పెట్టి కడాయిలో నూనె, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు వేసి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి మునగాకు, కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పోపు చల్లారబెట్టుకోవాలి. ఉడికిన ఈ పొట్లకాయ ముక్కలని నీరు చేసి ఇవి కూడా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన ఈ పొట్లకాయ ముక్కలని ముందుగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగులో వేసి వీటిని ఈ మిశ్రమాన్ని తీసి పోపులో వేయాలి. పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ.